ఈ వీడియోలో ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల యొక్క పాలసీ బాండ్లను నిధి సైట్ నందు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికోసం గూగుల్ క్రోమ్ నందు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సైట్ను ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క సేఫ్ ఎంఎస్ఐడి ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏపీజీఎల్ఐ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇందులో ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క పాలసీ వివరాలు అంటే సఫిక్స్ కానీ మంత్లీ ప్రీమియము, సమ్ అష్యూర్డ్, ఏజ్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, లాస్ట్ పేమెంట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, తర్వాత డౌన్లోడ్. ఇక్కడ గతంలో మనకు డౌన్లోడ్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చేది, అది గత వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ పాలసీ బాండ్ పైన క్లిక్ చేస్తే మన యొక్క పాలసీ బాండ్ కొత్త తరహాలో ఓపెన్ అవుతుంది. అంటే పాత బాండ్స్ ఈ బాండ్ తేడా ఉంది. కాబట్టి ఈ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు వెంటనే పీడిఎఫ్లోకి ఈ బాండ్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క బాండ్స్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాండ్ మనకు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన యొక్క పేరు, మన హోదా, మన పాలసీ నెంబరు, మన ఏజ్, మన ప్రీమియము, మన సమ్ అష్యూర్డ్ మొత్తము, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, డేట్ ఆఫ్ లాస్ట్ మంత్లీ ప్రీమియం డ్యూ డేట్, తర్వాత బీమా ప్రారంభపు తేదీ, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, అదేవిధంగా మన యొక్క కార్యాలయ చిరునామా అంటే మన ఫస్ట్ బాండ్ మనం ఎక్కడి నుంచి అప్లై చేసామో దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ నామినీ పేరు, నామినీ ఫాదర్ నేము, ఏజ్, రిలేషన్షిప్, షేర్ అంటే మనము ఆ బాండ్కి సంబంధించి ఎలాంటి వివరాలు మనము ఇచ్చామో ఆ వివరాలు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కింద మరొక పేజీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని బాండ్లు కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి బాండ్స్ మొత్తం కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ప్రతి బాండ్ యొక్క వాల్యూ కానీ దాని యొక్క వాల్యూస్ కానీ మొత్తం మనము చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి బాండ్ యొక్క మెచ్యూరిటీ వాల్యూ కానీ టోటల్ సమ్ అష్యూర్డ్ కానీ ఈ విధంగా మనము అన్నీ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని మన యొక్క వివరాలు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏపీజీఎల్ఐ సైట్లో ఉన్నటువంటి బాండ్స్తో పోలిస్తే ఇవి న్యూ లుక్తో రావడం జరిగింది. కాబట్టి ఇది మనము చెక్ చేసుకొని ఈ విధంగా డౌన్లోడ్ ఈ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. కాబట్టి ఈ అప్డేట్ని మనం గమనిస్తే మన యొక్క పీడిఎఫ్లో మన బాండ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్స్ నిధి పోర్టల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.